కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జూలై 20న ఢిల్లీలో చలో సంసద్ పేరిట ఆందోళన జరిగింది. సీజేపీ యొక్క ప్రధానమైన డిమాండ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. మొదటి ఈ డిమాండ్కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే ఉద్యమం జోరందుకోవడం, అది మరింతగా ఉధృతమవుతుందనే సంకేతాలు రావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఇది చాలామంది మోడీ అభిమానులకే కాదు, వ్యతిరేకులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గత 12 ఏళ్లుగా దేశాన్ని అప్రహాతిహంగా పాలిస్తున్న మోడీ సడన్గా ఇలాంటి నిర్ణయం ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు. పెద్ద పెద్ద పాములనే ఆడించిన మోడీ పిల్ల పాములను ఆడించలేడా అని అందరూ అనుకున్నారు. అయితే సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు ఉన్న పిల్ల కాలువలో పడి చనిపోయినట్టు ప్రపంచమంతా తిరిగి అందరి చేత జేజేలు కొట్టించుకున్న మోడీ సొంత దేశంలోనే అసలు రాజకీయం అంటే ఏమిటో తెలియని పిల్ల బచ్చేగాల చేతిలో దొరికిపోయారని అందరూ నవ్వుకుంటున్నారు. రాజకీయం చాలా సంక్లిష్టమైనది. అందులోనూ భారతదేశ రాజకీయాలు ఇంకా సంక్లిష్టంగా ఉంటాయి. అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి వ్యూహం వెనుక ఏదో అర్థం పరమార్థం ఉంటాయి. కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సి వస్తుంది, మరికొన్నిసార్లు ముందడుగు వేయాల్సి వస్తుంది. సీజేపీ అనేది ఎక్కడ నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో, దాని వెనక ఎవరున్నారో ఇవి ఏమీ తెలియనంత అమాయకుడు కాదు మోడీ. కొన్ని విషయాలు బయటికి చెప్పరు అంతే. సాధారణంగా ధర్నాలు రాజకీయ పార్టీలు లేదా ఎన్జిఓ సంఘాలు చేస్తుంటాయి. అప్పుడప్పుడు రైతులు, విద్యార్థులు, మరికొందరు ధర్నాల్లో పాల్గొంటుంటారు. ప్రత్యర్థి పార్టీలు లేదా మిగిలిన పార్టీలు ఆందోళన చేస్తే వాటిని ఆపడం సులభం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు తప్పులకు అతీతం కాదు. వాళ్ళ హయాంలో జరిగిన కుంభకోణాలు లేక అవినీతితో బయటికి తీసి వాళ్ళని ఇరకాటంలో పెట్టవచ్చు, లేదా ఏదో ఒక కేసు పెట్టి లోపలేసేయచ్చు. రెండు పార్టీల మధ్య వైరం ప్రజల మీద ఎంతమాత్రం ప్రభావం చూపించదు. ఎన్జిఓ సంఘాలు లేదా ఏదో ఒక రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న సంఘాలు చేసే ధర్నాలను కూడా ఏదో విధంగా అణిచివేయవచ్చు. ఉద్యోగాలు తీసేస్తామనో, లేక ట్యాక్సులు పెంచుతామనో, లేకపోతే బెనిఫిట్స్ తీసేస్తామనో ఏదో ఒకటి చెప్పి ఉద్యమాన్ని తొక్కేయవచ్చు. దీనికి ఉదాహరణ 2003లో తమిళనాడులో ఉద్యోగులు చేసిన ఆందోళన. అప్పుడు 1,70,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వారిపై అప్పటి జయలలిత ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. ఆ ఉద్యమాన్ని జయలలిత ఉక్కుపాదంతో అణిచివేసింది. మొత్తం 1,70,000 మందిని ఉద్యోగులను తీసేసింది. కాంట్రాక్ట్ వర్కర్స్, టెంపరరీ స్టాఫ్తో అడ్మినిస్ట్రేషన్ను నడిపించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే అక్కడ వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని, గవర్నమెంట్ వద్దనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో వాళ్ళు తమిళనాడు ప్రభుత్వంతో కాలబేరానికి వచ్చారు. ప్రభుత్వంతో తాము మళ్ళీ ఎప్పుడు సమ్మె చేయమని ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ సమ్మె చేసిన సాహసం చేయడం లేదు. సీజేపీ అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక ఎన్జిఓ సంస్థ కూడా కాదు, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న సంస్థ కాదు. అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధం ఉంది అంటున్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకలేదు. ఒక రాజకీయ పార్టీ కాని వ్యక్తులతోనూ, ఏ ఎన్జిఓ సంస్థకి చెందని వ్యక్తులతోనూ డీల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తేడా వస్తే నష్టం ప్రభుత్వానికే కానీ వాళ్ళకు ఉండదు. మరి మోడీ ఎందుకు వెనక్కి తగ్గినట్టు? మోడీ వెనక్కి తగ్గడం వెనుక ప్రధానమైన కారణం, గొడవ పెద్దదైతే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉండడం. అసలు మొదటి రోజే కొంత హింస జరిగింది. రోజులు గడిచే కొద్దీ అది మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళంతా అసలు నీట్ ఎగ్జామ్కి సంబంధం లేని వాళ్ళు. నిజానికి అక్కడ ఒక్క స్టూడెంటు లేడు. ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, రీల్స్ చేసుకునే వాళ్ళు, మరికొంతమంది అసలు వేల మంది గుమిగూడి ధర్నాలు చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి వచ్చిన వాళ్ళు. గోర్ఖాల్యాండ్ కోసం అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. అప్పటి తరం వాళ్ళు దాని గురించి చెబుతూ ఉంటే అసలు అవి ఎలా ఉంటాయో చూడాలని అనుకుంటున్న ఈ తరం వాళ్ళకి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని అక్కడికి వచ్చిన కొంతమంది వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 100 మంది వరకు హత్య కేసులు ఉన్నవాళ్ళు, 200 మందికి పైగా దొంగతనం కేసులు ఉన్నవాళ్ళు, 92 మంది సెక్షువల్ అఫెన్సెస్లో ఉన్నవాళ్ళు ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించినట్టు పేర్కొన్నారు. దాదాపు 2,500 మంది వరకు వివిధ నేరాలు చేసి శిక్షలు ఎదుర్కొన్న వాళ్ళు ఈ ఈ ధర్నాలో ఉన్నారని చెప్పారు. భయంకరమైన నేర చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని చెప్పారు. గొడవ పెద్దదైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
ఇదంతా గమనిస్తే ఒకరికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళందరూ అక్కడికొచ్చి చేరారు. ఈ గొడవ బాగా ముదిరి కొట్టుకోవడం వరకో లేక చంపుకోవడం వరకో వెళ్తే ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అప్పుడు జరిగే నష్టానికి ఎవడు బాధ్యత వహించడు. ఆల్రెడీ జర్నలిస్టుల మీద జరిగిన దాడితో మాకు ఏమాత్రం సంబంధం లేదని సీజేపీ ప్రతినిధి చెప్పాడంటే వాళ్ళు దేనికి ఇక బాధ్యత వహించరు అని దాని అర్థం. అప్పుడు వాళ్ళని ఎవరు ఏమనరు. మొత్తం తప్పంతా ప్రభుత్వం మీద పడుతుంది. అందుకే తెగేదాకా లాగే కంటే వెనక్కి తగ్గడం మంచిదని భావించారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం ద్వారా విపక్షాలకు ఒక సందేశం పంపినట్లయింది. అదేమిటంటే భవిష్యత్తులో ఎవరైనా కమిట్మెంట్ గురించి అడిగితే దీనిని ఉదాహరణగా చూపించవచ్చు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లోను, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోను పేపర్ లీక్ అయింది. మరి నైతిక బాధ్యత వహిస్తూ అక్కడి వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. ప్రస్తుతానికైతే జరగలేదు. గొడవ పెద్దది కావడమే ప్రతిపక్షాలకు కావాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవచ్చు. ఇంకా వీలైతే ఇప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు పసిగట్టలేనంత పిచ్చోడేమి కాదు మోడీ. అందుకే ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం. ఉద్యమం నీటి పేపర్ మీద జరిగిందే కానీ అసలు కారణం మాత్రం మోడీ గద్దె దింపడం అనేది అందరికీ తెలిసిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.